సో అలా మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు కలిసి 20 ఏళ్ళు కాబట్టి 40 ఏళ్ళు ఉండమన్నాడు సార్, ఎవరు వద్దన్నారు కానండి. కాకపోతే ఎందుకు సార్ 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా? 10 నెలలు దాటక ముందే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? గత ఏడాది కంటే 11,450 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? స్టాంప్స్, రిజిస్ట్రేషన్, అమ్మకం పన్నులు అన్ని తగ్గిపోయినందుకు ఉండాలా? ఇవి కాకుండా మూలధన వ్యయం గత ఏడాది కంటే మూలధన వ్యయం గత ఏడాది 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అప్పు చేసినా సరే ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు తక్కువగా మూలధన వ్యయం ఖర్చు చేసినందుకు ఇవ్వాలా? లేకపోతే సార్ ఇంకా మాట్లాడాలంటే సార్ వీళ్ళు చాలా ఉన్నాయి సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు శాంతి భద్రతలకు గాలి కొదిలేస్తే రోజుకో 70 చోట్ల మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చారు. అందుకు వీళ్ళకి 15 ఏళ్ళు కావాలా? 10 లక్షలకు పైగా పెన్షన్లు కోస్తా ఉన్నారు, అందుకు కావాలా? ఉచిత బస్సు అని చెప్పి మహిళలకు టోపీ పెట్టారు, అందుకు కావాలా? ఆడబిడ్డ నిధులు, తల్లికి వందనం అని చెప్పి మహిళలకు పోటు పొడిచారు, అందుకు కావాలా?